ఒక మనిషి ఒక సిద్ధాంతం ప్రకారం తన జీవిత ప్రయాణం కొనసాగిస్తే అద్భుతంగా ఉంటుంది. సిద్ధాంతం లేనటువంటి ప్రయాణము గాలిపటం లాంటిది. ఒక మనిషిని అపాదమస్తకం ఒక శక్తి నిలబడుతుంది అనేటటువంటి సత్యము ప్రపంచంలో చాలామందికి తెలుసు. ఆ శక్తి ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద మనం మాట్లాడాలంటే ఆ శక్తి తెలిసినటువంటి ఆ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులతోటే మనం మాట్లాడాలి. అలాగే అలాంటి మాస్టర్స్ తోటే మనం మాట్లాడాలి. ఒక మనిషిని నిట్ట నిలువుగా నిలబెట్టేటటువంటి స్థాయి ఏదైతే ఉందో సమాజంలో అతనికి ఒక ఎనర్జీ కావాలి. అది మనీ ఎనర్జీయా, పవర్ ఎనర్జీయా, లేకపోతే ఇంకే ఎనర్జీనా? కానీ వీటన్నిటినీ కలిపేటటువంటి ఒక మూల స్థానం ఒకటి ఉంటుంది. దాని పేరే కుండలీకరణ. ఈ కుండలిని శక్తి అనేటటువంటి విషయం మీద ఈ మధ్య నేను చాలా వీడియోలు చూస్తున్నాను. కొన్ని వీడియోలు చూస్తుంటే నాకు భయం వేసింది, కొన్నిటిని చూస్తుంటే నవ్వొచ్చింది. అసలు ఈ కుండలిని శక్తి ఏంటి, అసలు దీన్ని జాగృతం ఎందుకు చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన నా ముందుకి రాగానే ఈ సబ్జెక్టు గురించి మన ముందు మాట్లాడడానికి రామాయణ, భారత, భాగవతాల మీద, భగవద్గీత మీద, అలాగే బైబిల్ మీద, ఖురాన్ మీద పట్టున్నటువంటి వ్యక్తి, అలాగే క్వాంటమ్ హీలింగ్లోను, రేకి హీలింగ్స్లోను ఒక స్థాయిని జనాలకి అందించినటువంటి వ్యక్తి, ఆ నాలెడ్జ్డ్ పర్సన్ మన ముందు ఉన్నారు, మిస్టర్ చాంచా. వాళ్ళతోటి మాట్లాడి ఆయన ఏం చెప్తారు అసలు ఈ కుండలీకరణ శక్తి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. నేను తెలుసుకునే ముందు, నేను కూర్చోబెట్టి మాట్లాడే ముందు మీ అందరికీ కూడా చెప్తే బాగుంటుందని చెప్పి ఈరోజు మన స్టూడియోకి వారిని పిలవడం జరిగింది. ఎందుకంటే వాడి వీడియోలు కొన్ని చూశాను, అందుకని ఈ సబ్జెక్ట్ ఆయనతోటి డిస్కస్ చేయాలనిపించింది. అది నాతో పాటు మీరు కూడా దీన్ని షేర్ చేసుకున్నారు. కానీ చాంచా గారు నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు తేజస్వి మీడియా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై షో సార్. సార్, ఈ కుండలిని శక్తి అసలు అంటే ఏంటి? నిజంగా నాకు తెలియదు. కొన్ని వీడియోలు నేను చూస్తున్నప్పుడు ఆ క్లాసెస్ తర్వాత ఇంకొకటి చూసినప్పుడు ఆ కుండలిని జాగృతం చేసేటప్పుడు కొంతమంది విపరీతంగా ఇలా 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 ఎగిరిపోతున్నారు. కొంతమంది విపరీతమైన వైబ్రేషన్తో వచ్చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట ఇలా టచ్ చేయంగానే వాళ్ళల్లో ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే సార్, నా చిన్నప్పుడు ఒక సైకోసోమాటిక్ డిజార్డర్స్లో స్క్రిజ్నోఫిలియాలోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి అవి ఉంటే చూసారా, ఏమనుకోవద్దు, అవి కనపండి. నాకు కొన్ని వీడియోలు చూస్తే నవ్వు వచ్చింది. ఇది ఏంటి, ఇది వాస్తవమా, ఇది ఏంటి అనేది. ఎందుకంటే సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ ఇది తెలుసుకోవాలని అనిపించింది. అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. సార్ చెప్పండి, అసలు కుండలీకరణ శక్తి అంటే ఏంటి? బేసిక్లీ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చే క్రమంలో అన్నారు ఆపాద మస్తకం మనిషిని నిటారుగా నిలబెట్టే శక్తి అని. ట్రూ, ఒక శక్తి ద్వారానే మనం. అదర్వైజ్ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మనిషిలో చైతన్యం లేదు, చలనం లేదు, రెస్పాండ్ కావటం లేదు, శ్వాస నడవటం లేదు అంటే అది శవముగా పడి ఉంది. కానీ దాంట్లో అంతకాలం ఏదో ఒక శివత్వము, ఒక చైతన్యము పడటం కారణంగానే ఆ మనిషి శివుడిగా శవము మారాడు. శివము నుంచి అంటే ఏదో పోయింది. సో ఆ ఒక మనిషిని ఆపాదమస్తకము నిటారుగా నిలబెట్టి తన దైనందిన కార్యక్రమములు చేసుకోవటానికి కానీ, అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి కానీ ఉపయోగపడేటటువంటి ఇది కుండలిని శక్తి. ఇప్పుడు ఈ కుండలిని శక్తి డెఫినిషన్స్, మీనింగ్స్ మీరు అన్నట్లుగా ఒక్కోసారి హాస్యాస్పదంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది అనేది. బేసిక్గా ఒక చిన్న సృష్టి రహస్యానికి వెళ్ళేసి వచ్చేద్దాం. తల్లి తండ్రి కలయికలో పిల్లవాడు పుట్టినప్పుడు తండ్రి నుంచి ఒక మైటోకాండ్రియా అంటే తల్లి గర్భంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ గర్భంలో కావాల్సినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా పురుషుడా, వైయా, ఎక్స్ క్రోమోజోమా, ఈ ఫైల్ అన్ని ఇచ్చేది తండ్రి. ఆ తండ్రికి ఆ శక్తి వచ్చింది తన తల్లి నుంచి. ఆ మైటోకాండ్రియాలో ఉన్నటువంటి ఎనర్జీ మూవ్మెంట్ ద్వారానే ఇక్కడ సృష్టి అనేది జరిగింది తల్లి గర్భంలో. దట్ అగైన్ అది ప్యూర్ ఎనర్జీ అండ్ ప్యూర్ లైట్ తల్లి నుంచి ఆ పిల్లవాడికి వచ్చింది. మళ్ళీ అతను తండ్రి పాత్ర తీసుకున్నప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్యూర్ డివైన్ లైట్, ప్యూర్ ఎనర్జీ ఒక
ఫిజికల్ మేనిఫెస్టేషన్ అయ్యే సందర్భంలో మొట్టమొదటిగా తయారయ్యేటటువంటిది మన వెన్నెముక అడుగు భాగంలో కాకెక్స్, ట్రయాంగులర్ షేప్. వెన్నెముక అడుగులో టెయిల్ బోన్ అంటాం కదా, ఒక తోక ఎముక, టెయిల్ బోన్. ఆ టెయిల్ బోన్ స్టార్ట్ అవుతుంది. ఆ టెయిల్ బోన్ ఫిజికల్గా కనిపిస్తుంది, కానీ దాంట్లో మన కళ్ళకి కనిపించని ఒక నాడీ బాడీలో ఉండేటటువంటిదే ఒక కుండలిని ఎనర్జీ. దాన్ని యోగిక్ సెన్సెస్లో ఒక 3.5 అడుగుల సర్పంలో చూపించి అది బుస్ బుస్ ఆ బుస్. సో మైటోకాండ్రియా ఈజ్ నథింగ్ బట్ ది సేమ్ థింగ్. అదే ఎనర్జీ బుస్ 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 అని తల్లి గర్భంలోకి వెళ్ళి అండముతో కలిసి ఒక నూతన ఒక మేనిఫెస్టేషన్ అనేది జరిగింది. రైట్, బాగుంది. తర్వాత భూమిలో చాలామంది పుట్టాము, చాలామంది గతించాము, చాలామంది కూడా యాపిల్ చెట్టు కింద ఉన్నాము. ప్రతిసారి కూడా యాపిల్ కాయ కిందనే పడింది, పైకి ఎప్పుడు వెళ్ళలేదు. న్యూటన్ కూడా అది చాలా ముందు సార్లు చూశాడు, కానీ ఆ ఒక్క సమయంలో మాత్రం ఐజాక్ న్యూటన్కి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, యాపిల్ కాయ కింద పడుతుంది ఏంటి, ఎందుకు పైకి పోవటం లేదు. మిగతా అందరూ 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, ఇతనికి కూడా అంతకుముందు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, కానీ ఆ ఒక్క సమయంలో మాత్రం అతనికి ఒక చోట ఒక జమక్, ఒక ఆలోచన అనేటటువంటిది, ఒక నూతన దృష్టి, ఒక నూతన చూసే విధానంలో ఒక మార్పు అనేది వచ్చింది. దేర్ ఈజ్ కుండలిని ఎనర్జీ. కుండలిని శక్తి అంటే ఊగిపోవటమే కాదు, అంటే దాన్ని ఎవరిని నేను విమర్శించటం లేదు, ఎవరి విధానాలు వాళ్ళెవరిని. అది కూడా అడుగుతాను సార్ తర్వాత, ఎందుకు ఊగిపోతారు అనేది కూడా నాకు కావాలి ఆన్సర్. సో ఎందరో మహానుభావులు, అందరి విధానాలు ఉన్నాయి, అందరికీ వందనాలు. రైట్. సో ప్రపంచానికి ఏదో మంచి జరగాలి, ఏదో మంచి చేయటం కోసమే నేను పుట్టాననేటువంటి ఒక ఆలోచన ఒక మనిషికి రావటమే కుండలిని శక్తి జాగృతి. పరోపకారార్థం ఇదం శరీరం అని ఎప్పుడైతే ఒక అవేర్నెస్ అతనికి తాను తెలుసుకున్నాడో అదే కుండలిని శక్తి జాగృతి. ఈ మిగతా దాని గురించి నేను మాట్లాడలేదు. తర్వాత దీన్ని ప్రజెంట్ టైంలో మనం వాటి ఆ భాష ఎంతవరకు అవసరమో అంతవరకే చూద్దాం, టెక్నికల్ టెర్మినాలజీ ఎంతవరకు అవసరమో అంతవరకే చూద్దాం. చక్రాలు ఏంటి, వాటి బీజమంత్రాలు ఏంటి, ఉపమంత్రాలు ఏంటి, తర్వాత ఉన్నటువంటి యోగిని శాకిని, హాకిని, డాకిని, రాకిని, ఏ జ్ఞానమైనా ఎంత అవసరం అంతే చూద్దాం. అంటే ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే దేర్ వాజ్ ఎ ప్యూర్ క్వాంటమ్ ఫీల్డ్ ఉందో, అంటే ఒక క్షేత్రం మాత్రమే ఉంది, ఆ ఎనర్జీ నుంచి ఒక బిగ్ బ్యాంగ్ ద్వారా ఎట్లా అది సైంటిఫిక్ బిగ్ బ్యాంగ్ అనండి, లేదంటే ఒక దేవతలు కలిసి సృష్టించారనండి జగత్తు. ఆ జగత్తు సృష్టించే టైంలో క్రియేటర్స్గా ఉన్నటువంటి ఈ యోగినిస్ శాకిని, హ్యాకిని, డాకిని, దే ఆర్ విత్ ఇన్ యూ. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, మీకు ఎనర్జీ మూమెంట్ ఉంది కాబట్టే మీరు మీ దైనందిన కార్యక్రమాలైనా కానీ, జీవితంలో అద్భుతాలైనా కానీ, ఆవిష్కరణలైనా కానీ చేయగలుగుతున్నారు. ఒక విషయం సార్, ప్లీజ్. మీరు శాకిని, డాకిని అన్నారు, శక్తి అన్నారు. నేను విన్న శాకిని, డాకినీలన్నీ కూడా నెగటివ్ ఎనర్జీస్. అది నా లోపల ఉండి అంటే నెగటివ్ ఎనర్జీ రూపంలో ఉన్నారా, లేదు వాళ్ళు పాజిటివ్ ఎనర్జీని నెగటివ్ ఎనర్జీలో కన్వర్ట్ అయ్యారా? అది జనరల్గా ఏమి అంటే మనకున్నటువంటి లేదా విన్నటువంటి లేదా చూసిన సినిమాలు, కాశ్మోరా ఇలాంటి సంథింగ్ ఇలాంటి సినిమాల ద్వారా కానీ ఈ జ్ఞానం మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ వచ్చిన దాన్ని బట్టి కానీ శాకిని హాకిని అమ్మో అవే భూతాలు, ఆ భూతాలు పట్టేస్తే దెయ్యాలు పట్టేసేస్తే అన్నట్టుగా ఉంటుంది కదా. డాకిని అనగానే ఆ వైబ్రేషన్స్కి, ఆ పదం పలికే వైబ్రేషన్కి ఠకా ఠకా గుండె కొట్టుకునే చిన్నప్పుడు. సో జ్ఞానమే మనిషికి విడుదల కలిగిస్తుంది, జ్ఞానమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. వాస్తవాన్ని. రైట్. సో మన పెద్దవాళ్ళ మీద ఉన్న మనకున్న గౌరవంతో మనం నేర్చుకుంటూ కొంత వచ్చాము, కానీ సత్యాన్ని మనం అన్వేషించి శోధించి సాధించుకోవాలి. దట్స్ ఇట్. సో దే వర్ ద క్రియేటర్స్. వాళ్ళు సృష్టికి మూలకర్తలు, వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, సృష్టికి మూలకర్తలు. అగైన్ యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్, అంటే చెడ్డ శక్తులు లేవా? ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే నీలో ఉన్న మంచిని నువ్వు ఎంతవరకు బయటకి తీసుకోగలుగుతున్నావు, మంచి మీద మాత్రమే నువ్వు ఎంత ఫోకస్ చేయగలుగుతున్నావు అని టెస్ట్ చేసుకోవటానికి, నేను టెస్ట్ చేసుకోవటానికి ఒక కాంట్రాస్ట్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అవే దుష్ట శక్తులు నేనే క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్. అవర్ థాట్ ఈజ్ అవర్ పవర్. అది వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఆ పరీక్ష నాకు నేను పెట్టుకునేటప్పుడు, నాకు నేను జరిగేటప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాను అని నేను పరీక్షించుకోవడానికి నేను పెట్టుకున్న నెగిటివ్ ఫోర్సెస్ అవి. దే ఆర్ క్రియేటెడ్ బై మీ. ఐ ఆమ్ నాట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్, అండర్ ద పవర్, అండర్ ద కంట్రోల్ ఆఫ్ దోస్ నెగిటివ్ ఫోర్సెస్. నేను క్రియేట్ చేసుకున్నాను. కోపము రా, ఇక్కడ దాకా రా, జేబు దాకా రా, జేబులో ఎంతసేపు నా దగ్గర ఉండాలో
నేను అందరినీ కోపంతో ఇక్కడ స్ట్రిక్ట్గా పని చేపిస్తే ఒక మిలిటరీ కమాండర్ లాగా చేపిస్తే తప్ప అవన్నీ జరగదన్నప్పుడు ఆ కోపం నేను ప్రదర్శించాలి. బట్ ఆ కోపము చెడు, అది దాటి నా హృదయంలోకి వెళ్ళకూడదు. ఆ విచక్షణ నాకు ఉండాలి. సో దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు తీసేసి దాన్ని ఎక్కడి నుంచి అక్కడ పంపించేశాను. దే ఆర్ క్రియేటెడ్ బై మీ. ఇట్లాగే నెగిటివ్ థింగ్స్, కోపం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నెగిటివ్. అలాంటి కామక్రోధ లోభము హరిషడ్ వర్గాలు కావచ్చు, ఇంకా నెగిటివ్ ఫోర్సెస్ అయినా కావచ్చు, దే ఆర్ క్రియేటెడ్ బై అజ్. మనకి మనం టెస్ట్ చేసుకోవటానికి దే ఆర్ దేర్. వాటి కారణంగా మనకి అనారోగ్యాలు, వాటి కారణంగానే భార్య భర్తల మధ్య ఉట్టిట్టినే చికాకులు, ఉట్టిట్టిన కోపతాపాలు, కుటుంబ కలహాలు, తగాదాలు, గొడవలు, కోర్టు కేసులు, వాటి ద్వారానే అనారోగ్యాలు. ఓకే, వి విల్ డీల్. దానికి మనకు మార్గాలు ఉన్నాయి, రైట్. సో దానికి ఈ కుండలిని శక్తి అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ప్రొవైడెడ్ దాని యొక్క అర్థం మనం తెలుసుకోవాలి, దాని నిర్వచనం మనం తెలుసుకోవాలి, దాన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఏదో ఒకడుగు కాదు, ఇది 7 అడుగుల 7 అంతస్తులు అంటే 7 అంతస్తుకి ఒకేసారి ఎక్కేయటం అది కరెక్ట్ కాదు. నా సెల్ఫ్ ప్రాక్టీస్లో చూశాను. నేను వద్దు అని నివారించిన వాళ్ళని, అంటే స్టెప్ బై స్టెప్ మాత్రమే వెళ్ళాలి, ఒకేసారి అలా వెళ్ళకూడదు, అది తప్పు అని నా మాట వారించి వెళ్ళి పిచ్చోలులాగా మారిపోయిన వాళ్ళని నేను చూశాను. నేను జాలి పడటం తప్ప నేనేం చేయలేకపోయాను. కరెక్ట్. అంటే ఉండొచ్చు, జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస లేనిదే, జిజ్ఞాస ఇట్ సెల్ఫ్ ఇది ఈశ్వర ఉండాలి. బట్ దెర్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీస్. స్టెప్ బై స్టెప్ మాత్రమే వెళ్ళాలి. అందులో ఎలాంటి విద్యలు ఏంటివి, ఇవి ఫిజికల్ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కాదు. భౌతిక ప్రపంచాన్ని నడిపించే, మన కళ్ళకి కనిపించని అదొక రాజయోగం, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక స్పిరిచువల్ పొలిటికల్ రీన్. అది అర్థమైన గురువు, దాన్ని మాస్టరీ చేసిన సిద్ధ పురుషుడు ఒక గురువుగా ఉండి ఆ గురువు ముందు ఇలాంటివి నేర్చుకుంటే వాటికి సార్థకత వస్తుంది. కావాల్సిన ఫలంగా మీరు తీసుకోగలుగుతారు. సో కంపల్సరీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్ మెంటార్ ద్వారానే అది సాధ్యము. సో ఆ కుండలిని శక్తిని స్టెప్ బై స్టెప్ మాత్రమే, ఏది ఆ కాకిక్స్ అని చెప్పాను కదా, టెయిల్ బోన్, ఆ టెయిల్ బోన్ నుంచి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అంతస్తు ఎదిగి నాభి కింద భాగము, నాభి మధ్య భాగము, తర్వాత గొంతు పై భాగం, ఇవన్నీ కూడా పై భాగాలు. సో ఇక్కడికి వచ్చేసిందంటే మనిషి కుండలి శక్తి యాక్టివేట్ అయినట్టే. ఎప్పుడైతే ఈ చక్రాస్ ఇన్ దిస్ ఏరియా నాభి కింద భాగంలో మాత్రమే ఎక్కువ యాక్టివేట్, మిగతావన్నీ వీక్ ఉన్నాయో మనిషి ఎట్లా ఉంటాడంటే పరిగెత్తుతాడు, హంటింగ్ మోడ్లో ఉంటాడు. హంటింగ్ మోడ్ అంటే తనను తాను రక్షించుకోవాలి, ఆ రక్షణలో వాడేం చేస్తాడు, ఎత్తులోని చంపేస్తాడు. హంటింగ్ సర్వైవల్ మోడ్లో ఉంటాడు. సర్వైవల్ ప్రతి దానికి కూడా అమ్మో 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 కరెంటు బిల్, అమ్మో స్కూల్ బిల్, అమ్మో గుండె కొట్టేసుకుంటుంది, ఏమన్నా అయిపోయిందేమో నాకు, అమ్మో మోకాలు నొప్పి వచ్చింది అంటే నాకేమన్నా మెదడులో ప్రాబ్లం ఏమో, అమ్మో అమ్మో మోడ్లో ఉంటారు. ఆ తర్వాత ఇదంతా కూడా సర్వైవల్ మోడ్. ఎప్పటి వరకు సర్వైవల్ మోడ్, రైట్. అంటే నాభి కింద చక్రాలన్నీ ఏం చేస్తాయి అంటే కష్టపడాలి, పరిగెత్తాలి, పరిగెత్తితేనే నీకు ఏదైనా దొరుకుతుంది అనేది. ఈ బ్యాలెన్స్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తి ఎందుకు, నిలబడి నీళ్ళు తాగుదాం, ఏదైతే అది ఉందో అదైనట్టుగా జస్ట్ స్టాగ్నేటెడ్ లైఫ్, అది కూడా కరెక్ట్ కాదు. బట్ దీనికి పైన ఉన్న చక్రాలు యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే పరిగెత్తి కాదు, నిలబడి నీళ్ళు తాగటం కాదు, ఉన్న చోటనే అమృతాన్ని సృష్టించుకునేటటువంటి దైవత్వము, దివ్యత్వము నాలో ఉంది. ఎందుకంటే ఆ అమృతత్వమే నేను, కాబట్టి ఆ అమృతాన్ని నేను సృష్టించుకొని ఆ అమృతాన్ని నేను సేవిస్తాను. ఉన్న చోటనే నేను స్వర్గాన్ని సృష్టించుకుంటాను. అది ఎలాంటి క్రియేషన్ అయినా కావచ్చు, ఉన్న చోటనే స్వర్గం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. డెమో కోసము దేవుడు సాధకుడికి తీసుకెళ్ళి చూపించాడు, నరకానికి తీసుకెళ్ళి చూపించాడు. నరకంలో ఎలా ఉన్నారంటే మనుషులు చేతులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏది కావాలంటే అన్నీ అక్కడ ఉన్నాయి. ఏం తినాలనుకుంటున్నారో, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ అన్నీ అలా ఉన్నాయి. కాకపోతే మోచేతులు వంగకుండా ఉన్నాయి, మోచేతులు వంగటం లేదు. సో దానికి వీళ్ళు ఇట్లా ఎగరేసుకొని ఇట్లా తినే ప్రయత్నం చేయాలి. అది నరకం డెమో అయిపోయింది. సరే, స్వర్గం డెమో చూపిస్తాను, దాన్ని తీసుకెళ్ళాడు సాధకుడికి. స్వర్గంలో ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి ఏం కావాలన్నీ అక్కడే ఉన్నాయి. నరకంలో ఎలా ఉన్నాయో వాళ్ళకి ఏం కావాలి ఇక్కడ అంతే ఉన్నాయి. వాళ్ళ చేతుల పొజిషన్ ఏంటి, దీస్ ఆర్ జస్ట్ 180 degrees, దే కాంట్ బెండ్, 45 degrees బెండ్ కావు, ఇలానే ఉన్నాయి. కాకపోతే స్వర్గంలో ఏం జరుగుతుంది అంటే ఈ చేత్తో వాడికి ఏం కావాలో, నీకేం కావాలి, యాపిల్ కావాలా, ఇదిగో యాపిల్ అని వాడికి తినిపిస్తున్నాడు. వాడి నీకేం బనానా కావాలని వాడు వీడికి బనానా తినిపిస్తున్నాడు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నారు. స్వర్గం అలానే ఉంది, నరకము అలాగనే ఉంది. ద వే యూ లుక్ ఎట్ ద థింగ్స్, ద వే యూ కోఆపరేట్ టు యువర్ బ్రదర్,
ఈజ్ మేకింగ్ ద డిఫరెన్స్. ఇదంతా కూడా ఈ చక్రాలని ఇక్కడ యాక్టివేట్ చేసుకోవటం ద్వారా వస్తుంది. సరే, దీనికి ఎంత పదజాలం అవసరం అంతే వాడదాం. మనం ఏది అన్నీ వదిలేసేసి కేవలం మోక్ష సాధన కాదు, మనకి సంసారిక జీవితం అవసరం, మనకి డబ్బులు పుష్కలంగా అవసరం. మనం ఈ వెకేషన్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం వెళ్ళగలగాలి, అది మనకి అవసరమే. ఆర్థిక పరిపుష్టత మనకి అవసరమే, అండ్ స్పిరిచువల్ కూడా అవసరమే. దీనికి మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మనం తీసుకుంటూ ముందుకెళ్దాం. అండ్ లేడీస్, మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్, జెంట్స్ చాలా వెరీ లెస్. జెంట్స్ థైరాయిడ్, ఓన్లీ ఉమెన్కి ఎందుకు థైరాయిడ్? రైట్. సో ఈ కుండలిని శక్తి ఈ ప్రాసెస్లో మన చక్రాస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ థ్రోట్ చక్ర, విశుద్ధి చక్ర, మెయిన్ లేడీస్ ఏంటంటే అణచివేత. మీన్స్ నేను ఇది చెప్తే అత్తగారు ఏమన్నా బాధపడతారేమో, మామయ్య గారు బాధపడతారేమో, లేదంటే నా కారణంగా నా పుట్టింటికి ఏదన్నా చెడు పేరు వస్తుంది ఏమో అనేసి దే ఆర్ అణచివేత ఏమవుతుందంటే విశుద్ధి చక్రం బ్లాక్ అయిపోతుంది. ఆ విశుద్ధి చక్రం బ్లాక్ అయిపోతే దానికి కనెక్టెడ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో దానికి ఇక్కడ ఏం చేయను నేను, యాక్చువల్గా దాని కాన్స్టిట్యూషన్, దాని నిర్మాణం ఎలా జరిగింది, ఆ కాన్స్టిట్యూషన్ మనకి తెలిస్తే ఎక్కడ అది డిస్టర్బెన్స్ అయిందో అది మనం కరెక్ట్ చేసేస్తాం, ప్రాబ్లం లేదు. దానికి బీజామ అక్షర చాంటింగ్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీక్వెన్సీస్ సెట్ చేస్తాం. సాల్ఫీజియో అనే సైంటిస్ట్ మహానుభావుడు, మహానుభావుడు ఈ భారతదేశపు విధానాల్లో ఏదో ఉంది దమ్ అనేసి మన విధానాలు ఆయన ఆచరించి కొన్ని మీటర్స్ పెట్టి, ఆసిలోస్కోప్లు పెట్టి రికార్డెడ్ చేసి ఏ చక్రం దగ్గర ఎంతెంత ఫ్రీక్వెన్సీ ఉంది అనేటటువంటిది ఆయన ఇచ్చాడు. 369 ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ రూట్ చక్ర, సో లైక్ దట్ 963 క్రోన్ చక్ర అన్నట్టుగా ఆయన కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు, ఒకటి కలర్స్ ఇచ్చాడు. ఈ నాలెడ్జ్ మనకి ఎప్పుడో ఉంది, కానీ మనకి భారతదేశంలో ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి చేయాల్సింది ఏంటి అంటే ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటెడ్గా, ఒక సైంటిఫిక్గా ప్రజెంట్ చేసి ప్రపంచానికి చెప్పాలి. అప్పుడే భారతదేశం విశ్వగురువుగా ఎలా ఉందో ఇప్పుడు కూడా విశ్వగురువుగా నెంబర్ 1గా ఉండాలి. అంటే ప్రపంచానికి మార్గం చూపించే, వెలుగు చూపించే కేవల జ్ఞానం మన దగ్గర మాత్రమే ఉంది. ప్రపంచానికి నమ్మేటట్టు చేయాలంటే ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్. ఒక హైపోథెసిస్ తీసుకోవాలి, దాన్ని టెస్టింగ్ చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ జరగాలి, ఇవన్నీ జరగాలి. సో ఇక్కడ లేడీస్కి నేనేం చెప్పను, ఇక్కడ తాకండి అక్కడ తాకండి, అరచేతుల్లో. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద పామ్స్ అండ్ ద సోల్స్. అరికాలలో అరచేతులు, ఆపాదమస్తకం అన్నారు కదా, ఈ ఆపాదమస్తకం మొత్తం కూడా రిఫ్లెక్స్ ఇక్కడ అవుతూ ఉంటుంది. సో ఇది వీనస్ మౌంట్, ఈ అంగారకుడి పర్వతం అంటాం కదా. సో ఇక్కడ ఏ లేడీస్కి ఇట్లా అన్నా కూడా వాళ్ళకి నొప్పి పుడుతుంది. ఈ సాఫ్ట్ పార్ట్ ఉంది కదా, ఎత్తుగా మ్యాక్సిమం ఏ లేడీస్కి అయినా కూడా అట్లా అంటే నొప్పి పుడుతుంది. ఇక్కడ కొంచెం పైన సమ్వేర్ హియర్ సెంటర్ పాయింట్. అదే నేనేం చేయను, డైలీ ఒక 1 minute ఎడమ చేతిని ఎక్కడైతే నొప్పి ఉందో జస్ట్ 1 minute చేసేసుకోండి. ఇక్కడ ఒకరు 1 minute అంతే. విశుద్ధి చక్రం బ్లాకేజెస్ క్లియర్ అయిపోతే, యాక్టివేట్ అయిపోతే పర్ఫెక్ట్. ఎలా ఉండాలో అలా బ్యాలెన్స్. ఇక్కడ కూడా ఇది నాకు పని చేయాలి కాబట్టి దీన్ని ఎక్కువగా నేను యాక్టివేట్ చేసుకో, అది తప్పు. సృష్టి అంటేనే సమతుల్యత. సో ఎడమ కన్ను ఎలా ఉండాలో కుడి కన్ను అంతే ఉండాలి. ఎడమ కన్ను ఎక్కువ, కుడి అది ఇంబ్యాలెన్స్ అంటారు, స్వస్థత. సో ఈజ్ ఉండాలి అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిందో దట్ ఈస్ డిసీజ్ అయిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు అక్కడ అవసరం ఉంది కదా దాన్ని ఎక్కువ చేసేస్తుంటే నో, నా విధానం లేదు, ఎంత అవసరమో అంతే ఉండాలి. సో ఇది చేయండి. మహిళలు వాళ్ళకున్న పీసీఓడి ఆల్ థైరాయిడ్, ఇర్రెగ్యులర్ మంత్లీ సైకిల్, ఎనీథింగ్ మొత్తం కూడా పోతాయి. డైలీ 1 నిమిషం నా కోసం చేయండి. 1 నిమిషం నష్టం చేసుకోండి, నష్టమే ఉంది. చాలా టైం నష్టం అవుతుంది కదా, 1 నిమిషంలో నష్టం చేసుకోండి. వాళ్ళ కోసమే బాగుంటుంది బాబా. వాళ్ళు మీరు అన్నది కరెక్టే లేండి, మీకోసం చేసుకోండి అంటే చేయరు, ఎవరి కోసం అన్నా చేయండి అంటే వాళ్ళు అప్పుడు ప్రయత్నిస్తారేమో. కరెక్టే మీరు అన్నట్టు. సో మహిళా మూర్తులు భుజస్కంధాల మీద కుటుంబ బాధ్యత మొత్తం మోస్తూ మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక సప్రెస్ చేసుకుంటూ ఉన్నదంతా కూడా ఇక్కడ మేనిఫెస్ట్ అయి ఉంటుంది. అందుకే ఇది మీకు నొప్పి రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఒక 1 minute ఈ వేలు. థైరాయిడ్ లేదు సార్, కానీ బికాస్ వై ఇంత పెయిన్ ఉంది.
ఇట్స్ నాట్ ఓన్లీ థైరాయిడ్, ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ చక్ర. ఓకే. దానికి సంబంధించి ముఖ్యమైనది ఏంటంటే ఏదో చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, బాధపడతారేమో, సంథింగ్ సప్రెసింగ్ ఆన్సర్స్ అది ఉండకూడదు. అది మన హీలింగ్కి ఆటంకం, అడ్డంకి, అవన్నీ కూడా తొలగిపోవాలి. సో 1 నిమిషం నా కోసం చేయాల్సింది ఇది, రైట్. తర్వాత ఇంకొక 2 నిమిషాలు నా కోసం చేయాల్సింది ఏంటి అంటే ఒక భాష నేర్పిస్తాను మీకు, ఆ భాషలో మాట్లాడాలి. ఆ భాష మీకు వచ్చు. ఏం చేయాలంటే మీకు కళ్ళు తెరిచి చేయటం ఇబ్బంది అయితే కళ్ళకి గంతలు కట్టుకోండి, గాంధారీ విద్య. గాంధారీ విద్య, కళ్ళకి గంతలు కట్టుకొని నోరు తెరిచేసి ఎవరి మీదైతే మీకు బాధ ఉందో, ఆందోళన ఉందో, ఇబ్బంది ఉందో, మీరు చెప్పలేకపోతున్నారో అది మీరు ఒక సెపరేట్ భాషలో చెప్పాలి. అది తెలుగు భాషలో చెప్పకూడదు, ఇంగ్లీష్ భాషలో చెప్పకూడదు, మీకు వచ్చిన భాషలో చెప్పకూడదు. అరబిక్ సార్? అరబిక్ కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కనీసం నాకైతే అర్థమవుతుంది కదా, నాకైతే అర్థమవుతుంది. సో సంస్కృతము కాదు, అరబిక్ కాదు, ఏమి కాకుండా నోరు తెరిచేసి సంథింగ్. దిస్ ఈస్ కాల్డ్ గిబ్రిష్ లాంగ్వేజ్. లోపల ఉన్నటువంటి భావన బయటకు వచ్చేసి ఎట్లయినా పర్లేదు, ఎనీ సౌండ్, ఎస్, దట్ హ్యాస్ టు గో, వెంట్ ఇట్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సౌండ్. మీరు చాలా మంచి మాట మాట్లాడు, సౌండ్. సృష్టి రహస్యం కూడా సౌండే, అది కూడా మన సబ్జెక్ట్లో ఒక భాగమే. చక్రాస్ యాక్టివేషన్, కుండలిని శక్తులు కూడా ఒక భాగమే. సో అది చేయటం ద్వారా మీలో ఉన్న భావాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ బరువంతా, మీ శరీర బరువు 40 కేజీలు, 50 కేజీలు, 60 కేజీలు అవ్వచ్చు, కానీ మీరు మోస్తున్న బరువు 100 కేజీలో ఉంది. అదంతా కూడా ఆ ట్రోమా మొత్తం వెళ్ళాలి. చిన్ననాటి నుంచి ఉన్న గాయాలు, హృదయ పుండులు ఉన్నాయి కదా, ఆ గాయం మొత్తం, ఆ ట్రోమా మొత్తం బయటికి వెళ్ళి తర్వాతనే నేను చెప్పబోయే హీలింగ్ అనేది బయటికి ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు చెప్పబోయే హీలింగ్ ముందు ఈ ఎక్సర్సైజులు చేయమంటారు. అంటే మరి మీరు ఇలా చెప్పినారు సార్. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని అదే భాష నేను అంటున్నాను అనుకోండి సార్, వేరే విధంగా అనుకుంటారేమో మా ఇంట్లో వాళ్ళు, దీనికి ఏమో అయ్యిందని. దీనికి మూలమే ఇప్పుడు ఏదైతే మనం అనుభవిస్తున్న మహిళా మూర్తులు బాధపడుతున్నారో దానికి మూలమే ఎవరైనా. అందుకే క్లోజ్ యువర్ రూమ్, ఎవరిని లోపల రానివ్వకండి. ఫోన్ బయట పడేసేయండి, ఛార్జింగ్ లో పెడతారా, స్విచ్ ఆఫ్ చేస్తారా, బయట పడేసేయండి. మీతో మీరు, సింపుల్, మీతో మీరు, అంతే. మీతో మీరు 2 నిమిషాలు, నేను ఎక్కువ అడగట్లా, మీతో మీరు 2 నిమిషాలు. నోరు తెరిచాక మీ నోట్లో నుంచి బూతులు వస్తాయా, రానివ్వండి, పోనివ్వండి. కోపం వస్తుందా, రానివ్వండి, పోనివ్వండి. కొడుతున్నారా, కొట్టండి, మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. సో మన రిట్రీట్స్లో సార్ ఐ హర్డ్ ఇట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఇదే చెప్పింది. పొద్దున భర్త తిట్టి వెళ్ళిపోయిన తర్వాత దాని ఉమెన్ ఏం చేస్తారు అంటే కొంచెంసేపు కూర్చొని బాధపడి, నో, ఈ బాధ నుంచి నేను బయటకు వచ్చేయాలని వేరే పని మీద, లేదా వేరే వాళ్ళతో మాట్లాడడం, లేదంటే ఇంకొక చోటుకి షాపింగ్కి వెళ్ళడం, అంటే దీని నుంచి వేరు పడాలి అనేటటువంటిది ఇంకొక దీన్ని యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళొద్దంట, అలా వెళ్ళొద్దు. కూర్చోండి, దాని మీద ఎందుకన్నారో కూర్చోండి, దాన్ని అనుభవించండి. అది ఎక్కడ బాడీలో ఎలా, ఏ పార్ట్ మీద మీకు అది ప్రభావం చూపిస్తుందో చూడండి, అక్కడ హీల్ చేయండి, అయిపోయింది. సో మీరు భర్త తిట్టారు అని లేచి వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడ ఉండిపోతుంది. మీరు ఇప్పుడు ఎరేజ్ చేసుకోవాలని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ బాధను బయటికి, ఇది జపనీస్ టెక్నిక్ కూడా కదా సార్. జపానీస్ వాళ్ళందరూ ఎందుకు ఇది ఇట్లా ఉంటారంటే, వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తే ఒక బొమ్మ పెట్టుకుంటారట, ఆ తిట్టేయాలనుకుంటే ఆ బొమ్మ ఎదురుకుండా పెట్టుకుని వాళ్ళని అలా ఊహించుకొని తిట్టేస్తారట. కొట్టాలి అనుకుంటే ఆ బొమ్మను కొడేస్తారంట. లేదు, ఇలా వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని ఆ బయటికి, ఆ ఎనర్జీని బయటికి ఎక్స్పెల్ చేసేస్తారు. ఇది కరెక్ట్. ఇకిగాయ్ అని వినే ఉంటారు మీరు. ఇకిగాయ్ పదం. సో వాట్ ఈస్ ద లైఫ్ పర్పస్ టుడే? నేను లేచాను, రాత్రి పడుకునే వరకు నా పర్పస్ ఏంటి, వాళ్ళకు ఒక క్లారిటీ వస్తే తప్ప వాళ్ళు అడుగు కింద పెట్టరు. అండ్ స్వామి వివేకానంద నా అగ్రజుడు, నా అన్నయ్య, నాకంటే మొదటి భారతీయుడు. మీరు అలా అనగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. అగ్రజుడు కూడా చెప్పారు, రండి భారత యువతలారా రండి, జపానీస్ వాళ్ళని చూసి నేర్చుకుందాం. మా అన్న అగ్రజుడు స్వామి వివేకానంద చెప్పారు కాబట్టి నేను కూడా కొంచెం మనసు పెట్టి చూశాను. ఏంటి భారతదేశం గురించి చెప్పాల్సింది, జపాన్ అంటాడేంటి, నేర్చుకోవాల్సింది ఎక్కడున్నా కూడా మనం నేర్చుకోవాలి సార్, డెఫినెట్గా నేర్చుకోవాలి. అది మన ఎనర్జీగా
మారుతుంది అనుకున్నప్పుడు నేర్చుకోవాలి, అంతేగాని దిక్కుమాలని ఎన్ని వద్దు తెచ్చిపెట్టి వద్దు వద్దు. కరెక్ట్. వాళ్ళ ఉచ్చారణ, భగవద్గీత శ్లోకాలు జపనీస్ చేసే ఉచ్చారణ అద్భుతం సార్. జపనీస్ కల్చర్ నథింగ్ బట్ ఇండియన్ కల్చర్ అండి. True. దే ఫాలోస్ అవర్ భగవద్గీత ట్రూ. 200%. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో వాళ్ళ షింటో విధానం కావచ్చు, ఎవ్రీథింగ్. టోటల్లీ గ్రేట్ అండి, నిజంగా చెప్తున్నాను. టచెస్ మై హార్ట్ మీ జ్ఞానము, మీ సబ్జెక్ట్. ఎందుకంటే మీ సబ్జెక్ట్తో నేను ఇంతకుముందు చాలా మాట్లాడి ఉన్నాను. నేను చాలా రోజులు చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాతనే ఈ సబ్జెక్టుని మీతోటి స్క్రీన్ మీద మన వాళ్ళు కూడా వినాలి అనేసి స్క్రీన్ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా ముందు ముందు నాకు ఏ డౌట్స్ ఉన్నా, నాకు ఏ థాట్స్ ఉన్నా, నాకు ఏది జనాలకు ఇవ్వాలని ఉన్నా, మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టుని వారికి చేర్చేటప్పుడు డెఫినెట్గా ఆ ప్రయత్నం అయితే చేస్తాను సార్. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.